అరావళి పర్వత శ్రేణి ఒడిలో ఉన్న ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరం పుష్కర్. దీని ప్రత్యేక గుర్తింపుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఉన్న అతి తక్కువ ఆలయాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇక్కడ ఉండటమే అందుకు కారణం. అంతేకాదు, ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే పుష్కర్ కుంభమేళా ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. ఈ ఆలయం భక్తులకు విశ్వాస కేంద్రంగా మాత్రమే కాదు, నిర్మాణ శైలి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు సజీవ ఉదాహరణగా కూడా ఉంది. ఈ అద్భుతమైన ప్రదేశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్కర్లో అతిపెద్ద ఆకర్షణ నిస్సందేహంగా బ్రహ్మదేవుడి ఆలయం. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైన ఆలయం. బ్రహ్మదేవుడిని పూజించే ఆలయం చాలా ప్రత్యేకమైనది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. దీని కారణంగా ఈ ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎరుపు రంగు శిఖరం, పాలరాయితో నిర్మించబడిన ఈ ఆలయం దీని నిర్మాణ శైలితో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ గర్భగుడిలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడి అందమైన విగ్రహం ప్రతిష్ఠించబడింది. భక్తులు ఆయన్ను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. ఈ ఆలయ సముదాయంలో ఇతర దేవుళ్ళు, దేవతల చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి ఈ ప్రదేశ పవిత్రతను మరింత పెంచుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది. పుష్కర్ సరస్సులోని స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. పుష్కర్లోని బ్రహ్మ ఆలయం హిందూ మతంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పునర్నిర్మించారు. బ్రహ్మదేవుడు పుష్కర్ సరస్సు ఒడ్డున యజ్ఞం చేశాడని, అలా యజ్ఞం చేసే సమయంలో సరస్వతీదేవి లేకపోవడంతో గాయత్రీదేవిని వివాహం చేసుకున్నాడని చెబుతారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సరస్వతీదేవి తన భర్త చేసిన పనికి కోపగించి బ్రహ్మదేవుడికి శాపం ఇచ్చిందంట. అంతేకాదు, ఈ ఆలయంలోకి వివాహిత పురుషుడు వెళ్ళకూడదు, వెళ్తే దంపతుల మధ్య వివాదాలు నెలకొంటాయని నమ్మకం. అందువల్ల ఈ ఆలయాన్ని ప్రాంగణం నుంచి మాత్రమే పురుషులు దర్శించుకుంటారు. వివాహిత స్త్రీలు లోపలికి వెళ్ళి పూజించవచ్చు. ఇక్కడ సరస్వతీదేవి ఆలయంలో విగ్రహం కోపంగా ఉన్నట్లు కనిపిస్తే, గాయత్రీదేవి సరస్వతి దూరంగా ఉన్న ఆలయం ఒకటి ఉంది. పుష్కర్ బ్రహ్మ ఆలయానికి మాత్రమే కాదు, ఇక్కడ పుష్కర్ కుంభమేళా అని కూడా పిలువబడే భారీ ఒంటెల ఉత్సవానికి కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కార్తీక మాసంలో నిర్వహించబడే ఈ ఉత్సవంలో వేలాది ఒంటెలు, గుర్రాలు, ఇతర జంతువుల వ్యాపారం జరుగుతుంది. ఈ ఉత్సవం రాజస్థానీ సంస్కృతిని ప్రదర్శిస్తుంది. దీనిలో జానపద సంగీతం, నృత్యం, సాంప్రదాయ కళల అద్భుతమైన సంగమం కనిపిస్తోంది. పుష్కర్ కార్తీక మేళా అనేది ఒక పెద్ద ఆధ్యాత్మికం, సాంస్కృతిక కార్యక్రమం కూడా. అందుకనే దీనిని కుంభమేళాలతో పోల్చారు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు పుష్కర్ సరస్సు ఒడ్డున పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.